అందరికీ నమస్తే అండి. పనికిమాలిన ఎదవలు జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా ఏదన్నా అంటే గుక్కెట్టి ఏడుత్తారు. వీళ్ళు మాట్లాడే భాష చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని అనుకుంటే ఎలా ఉంటామండి? ముఖ్యమంత్రిని పట్టుకొని కారుమూరి వెంకటరెడ్డి అనే వీడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు ఇప్పుడు. ఆయన్ని పట్టుకొని ఎవడబ్బా సొమ్ము అని చెప్పేసి కులుకుతున్నారు అని మాట్లాడతాడు. ఒకసారి ఈడి లేఖి భాష ఎలా ఉందో ఒకసారి వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కొత్త కంపెనీ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ వీళ్ళు చేసేటటువంటి దుబారా చూస్తే ఎవడబ్బ సొమ్మని ఇలా కులుకుతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ చేయాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుతా ఉన్నారు, ఇలా కులుకుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, అసెంబ్లీకి వెళ్ళకుండా బెంగళూరులో ఎందుకు కులుకుతున్నాడంట. ఇలా మేము అన్నాం అనుకో గొక్కెట్టి ఎడుతారు ఎదవలో కాదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి శాసనసభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎక్కడ కులుకుతున్నాడండి? వీడి అమ్మ జీవితం కులుకుడు భాష ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లా. మీరు రాజకీయాలు చేస్తున్నారో లేఖితనంగా లేఖి భాష మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. దిక్కుమాలి యాదవులు అందరూ రాజకీయాల్లోనే తగలంటారు. కాస్త ఉందాతనం ఉండాలరా. మీరు మాట్లాడుతూ మేము మాట్లాడలేమా? నువ్వు ఇలా కులుకుతున్నావు అని మాట్లాడుతూ మేము కూడా అనొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎందుకు కులుకుతున్నాడు అని చెప్పేసి అనలేమా? ఏదో కులుకుడు భాష ఒకటి తక్కువ వచ్చింది దిక్కుమాలి యాదవులకి. పట్టుమని 10 నిమిషాలు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి మాట్లాడడం చేత కాదు. అప్పుల గురించి కరెక్టే మాట్లాడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం దిగుతున్నాడండి అసెంబ్లీకి వెళ్ళకుండా? ఎక్కడ కులుకుతున్నాడు? మేము అడగితే బాగుంటుందా? దిక్కుమాలి యాదవులు. ఈరోజు రాష్ట్రానికి 3 ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాలి. ఓకే, పేరుకు 3 ముఖ్యమంత్రులు, కానీ ఒక్క కంపెనీ తీసుకొచ్చింది లేదు. కానీ ఏ విధంగా ఇల్లు దుబారా సొటారిగాలు మీరే మాట్లాడాలి కంపెనీల గురించి. మీ హయాంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా రాష్ట్రానికి. మీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ఒక లిస్ట్ రిలీజ్ చేయాలి. ఇగో పలానా ప్రాంతంలో పలానా పరిశ్రమ మేము తీసుకొచ్చాము, అది ఆల్రెడీ ఆ పరిశ్రమ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. 100 మందికో 200 మందికో 1000 మందికో లేదంటే 5000 మందికో ఆ పరిశ్రమ ద్వారాగా ఉపాధి దొరుకుతుంది. డైరెక్ట్గా ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులు ఎంతమంది, వాళ్ళ జీతాలు ఎంత అని చెప్పేసి ఒక లిస్ట్ రెడీ చేయండి. రిలీజ్ చేసి అప్పుడు మాట్లాడండి. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారా అంటే 0. దేంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారంటే కుదుర్చుకున్నారా? అప్పడాలు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, బిర్యానీ సరుకులు, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి మా కొడుకు డమరం చేత అసెంబ్లీలో సరిగించేసారు. ఏంట్రా అంటే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి వైజాగ్లో సమ్మిట్ పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు. అక్కడికి ఎవరిని తీసుకెళ్లారు అంటే మన పేటీఎం కార్యకర్తలకు సూటు బూట్ వేసి తీసుకెళ్లారు. మధ్యాహ్నం బాగుండి భోజనం లేట్ అయిందని చెప్పేసి కంచాలకి ట్రై వేసుకున్నారు వాళ్ళు అక్కడ లైవ్లో నిల్చోలేక. వాళ్ళు పారిశ్రామికవేత్తలు 3 రోజులు సమ్మిట్ అన్నారు. రోజున్నర గైదు ఎక్కడో అక్కడ సర్దేశారు దొరికేసిన తర్వాత. పైగా పరిశ్రమల గురించి మీరు మాట్లాడాలి, మేము వినాలి. పైగా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆవేశం, మళ్ళీ మొక్కలో మళ్ళీ ఆవేశం, కోపం అన్నీ కూడా బీపీ వచ్చి పోయి ఊళ్ళకి మాట్లాడుతూ ఉంటాం. మేము మాట్లాడలేక కాదు, రోజు చాలా మాట్లాడగలుగుతాం. నువ్వు మాట్లాడగలిగింది మేము మాట్లాడలేమా? నీకేనా ఉందో నోరు, మాకు లేదా? కాస్త సంస్కారవంతంగా ఆడంటారు దిక్కుమాల సవటలారా. స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగితే స్పెషల్ చేపలు, అదే అంటారా? అంటే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ దిగి మళ్ళీ స్పెషల్ చేపలు ఎక్కుతారు. అంటే ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు. జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగితే బాగుండదేమో. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో దాదాపు 3 సార్లు 4 సార్లు పైన వెళ్ళినట్టున్నాడు లండన్ కూతుర్ల దగ్గరికి. నేనేం తప్పనట్లా. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడు. ఎవడబ్బా సొమ్ము, ఎవడమ్మ మొగుడు సొమ్ము, మీ భాషలో అడగాలంటే ఎవడమ్మ మొగుడు సొమ్ము ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ఏ రాష్ట్రానికైనా పనికొచ్చేది అది? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో రాష్ట్ర ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళాడండి? జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ 8 కోట్లు 10 కోట్లు అది మొత్తానికి గ్రిల్ వేయించుకున్నాడు కదా, అది సెంట్రల్ జైల్లో ఎవడో రాకుండా. ఎవడబ్బా సొమ్ము అది? మీరు అధికారంలో ఉన్నప్పుడు సిద్ధం సభల పేరుతో 5 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లే కదా వెళ్ళేదే లేదా? మరి ఎవరికైనా మీరు వృధా ఖర్చు గురించి చెప్పేది? మీరు మాట్లాడాలా, మేము వినాలి. 3 ముఖ్యమంత్రులు, ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు అఫీషియల్ ముఖ్యమంత్రి. ఓకే, మొన్న కొత్త హెలికాప్టర్ కూడా తీసుకుని వచ్చారు. రెండోది ఉప ముఖ్యమంత్రి, మూడోది షాడో ముఖ్యమంత్రి లోకేష్. వీళ్ళ ముగ్గురికి స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 15 నెలల కాలంలో 70
70 సార్లు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు. ఏం పని నీకు హైదరాబాద్? ఏం పని 70 సార్లు? నేను జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం పని నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా, బెంగళూరులో ఏం పనయా? చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు వెళ్ళి వచ్చారన్నా కరెక్టే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఉండిపోతున్నాడు కదా అక్కడ, ఏం పని? ఏం పని జగన్మోహన్ రెడ్డికి ఏం పని అని అడుగుతున్నా. వాళ్ళ కొత్త ఏం కాదు కదా, ఎప్పటి నుంచో జరిగేది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటారు, శనివారం నాడు హైదరాబాద్ వెళ్తారు, మళ్ళీ సోమవారం వస్తారు. అది కామన్గా జరిగేదే అది, ఎందుకంటే ఆయన ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకున్న సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టుకొని ఉంటే అచ్చమాటలు తిరిగే పని ఉండదేమో. కాదు జగన్మోహన్ రెడ్డిని చూడండి, 2014 నుంచి 2019 వరకు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత తాడేపల్లికి వచ్చాడు. తాడేపల్లి నుంచి మళ్ళీ శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్ళేవాడు, లేదు వీలు పడకపోతే అక్కడే ఉండేవాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిలోనే ఉన్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత హైదరాబాద్ లోటస్ పాండ్లో చెల్లి ఉంటుంది కాబట్టి, తాడేపల్లిలో మనం ఉండలేం కాబట్టి, అధికారం లేదు కాబట్టి బెంగళూరులో ఉంటున్నాడు. అవసరమైతే పులివెందుల్లో ఉంటాడు, లేదా కడపలో ఉంటాడు. కట్టుకున్నాడు కాబట్టి, అవినీతి సొమ్ము ఉంది కాబట్టి కట్టుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అలా కట్టుకోలేదు. ఇప్పుడిప్పుడే కట్టుకోవాలని చెప్పేసి శంకుస్థాపనలో లేదంటే ఆ పూజలు అయ్యే చేస్తున్నారు ఇళ్ళకే నిర్మాణం కోసం. మన రీసెంట్గా అమరావతిలోనే ఎక్కడ చేసినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడే ఉంటారా? వాళ్ళు కొత్తగా ఏమి వెళ్ళట్లా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళి వచ్చు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ఈడు హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాడు. ఈడేమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నాడంటే కాదు, ఈడు హైదరాబాద్ నుంచే మాట్లాడతాడు. మరి నీకేం పని అయ్యా హైదరాబాద్లో? మీకేం పని అండి హైదరాబాద్లో? నువ్వు ఇక్కడ ఉండవా, అక్కడి నుంచి మాట్లాడతావా? నువ్వు హైదరాబాద్లో నుండి మాట్లాడవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళి రాకూడదంట. ఈ బొగ్గలకు నొప్పి వచ్చేసింది కదా. ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండమని చెప్పు. మన ఏపీలో ఉన్న తర్వాత మీరంతా వచ్చేయండి ఇక్కడికి. సాక్షి అక్కడి నుంచి నడుస్తుంది, హైదరాబాద్ కాదా మెయిన్ ఆఫీసు. మరి హైదరాబాద్లో ఏం పని సాక్షికి? ఏపీకి ఎందుకు రాదు? అబ్బే అవన్నీ అడగకూడదు మనం, అలా అవన్నీ అడిగితే మరి పెద్ద పాపం కింద చూస్తాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే తెలంగాణ రాష్ట్రానికి? మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేనా, కర్ణాటకలో ఎమ్మెల్యేనా? కర్ణాటకలో ఉండిపోవడానికి. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? మీరు ఇన్ని లాజిక్లు మాట్లాడి మీరంతా కూడా ఇదెందుకు మర్చిపోయారని అడుగుతున్నా. వీళ్ళు కర్ణాటకలో వీళ్ళు బెంగళూరు వెళ్ళి ఉండిపోవచ్చంట, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళి వస్తాయంట. మీరన్నా హైదరాబాద్కి ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి అని అడుగుతున్నాడు పోటీ పడి. మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎమ్మెల్యేనా? బెంగళూరుకి ఎమ్మెల్యేనా? కాదుగా. కర్ణాటకలో ఎమ్మెల్యే అయితే కాదుగా. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడే నాకు అర్థం కావట్లేదు. కర్ణాటకలో ఏం పని అండి జగన్మోహన్ రెడ్డి? బెంగళూరులో ఏం పని? ఉంటే కొన్ని తెలంగాణలో అయితే అనుకోవచ్చు, నేను మొన్నటి దాకా కలిసే ఉన్నాం, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు, కొన్ని ఉంటే ఉన్నారులేమో అని చెప్పేసి అనుకోవచ్చు. అసలు మనకే కర్ణాటక ఏం సంబంధం ఉందా? కర్ణాటక ఎందుకు వెళ్ళి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ రావచ్చుగా. ఈ అప్పబాయకోలోనే నువ్వెందుకు మాట్లాడాలి? మీరు దుబారా ఖర్చు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా. అలా వెళ్ళరు. నారా లోకేష్ అయితే 77 సార్లు హైదరాబాద్. రేపు ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన వచ్చేది అమావాస్యకి పవన్ ఆంధ్రప్రదేశ్. ఆయన వచ్చేది అమావాస్యకి పవన్ అంట. అమావాస్య వెళ్ళినా కొత్తాడు, పవనానికి ముందు వస్తాడు. పొద్దున కూడా సాయంత్రం కూడా వెళ్ళిపోతాడు. పొద్దున్నే మాదాపూర్ అంటే పూర్ కూడా చాలా రిచ్. మాదాపూర్ లో పొద్దున్నే కారు ఎక్కుతాడు, బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ ఉంటది, ప్రత్యేక విమానం. అక్కడి నుంచి గన్నవరంలో దిగుతాడు విమానాన్ని. మళ్ళీ గన్నవరంలో ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ఉంటుంది, అది ఎక్కి మంగళగిరిలో జనసేన ఆఫీస్కి వస్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు, మళ్ళీ చెక్ చేస్తాడు, మళ్ళీ బేగంపేట, మళ్ళీ మాదాపూర్. ఇది ఆయన షెడ్యూల్. మీరు మిమ్మల్ని మీరు ప్రజల ద్వారా ఎన్నికైతే మీకు తెలిసేది, ఈవీఎం ద్వారా అడ్డదారులో ఎన్నికయ్యారు కాబట్టి ఈ విధంగా ఈ ఏడుపు ఒకటే తక్కువ వచ్చిందా మనకి? మాట్లాడితే ఏమన్నంటే ఈవీఎంలు అంటారు. 2019లో గెలిచింది మీరు ఆ ఈవీఎంల ద్వారా కానీ కాదా? ఇవాళ ఏదో కొత్తగా ఈవీఎంలు తీసుకొచ్చినట్టు తిరిగేట నాకు అర్థం కావట్లేదు. ఊరికే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో తిరిగారని మీ ఏడుపు ఫ్లైట్లో తిరిగినందుకు ఏడుపా? మళ్ళీ లెక్కేసుకొస్తున్నారు 77 సార్లు, 122 సార్లు, 100 సార్లు అని చెప్పేసి అని. ఈ లెక్కేసుకుంటా కూర్చుంటారా మీరే? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరు వెళ్తే దానికి పెద్ద వార్త రాసేవాళ్ళు కదా, మొన్న రాశారు కదా. ఈయన 51 సార్లు పోయాడు. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తారు, మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారు. తేడా కాదు. ఎందుకు వెళ్ళాలి బెంగళూరుకి? జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? దానికి స్పష్టంగా నువ్వు ఆన్సర్ ఏమైనా చేయగలిగితే చెయ్యి, లేదంటే ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడడం మానే. నీ గురించి
ఇంకాస్త మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇంక ఈ మాటలు కట్టిపెట్టయితే బాగుంటుంది రా అబ్బాయి.